హాలో క్రికెటర్స్ ఇవాళ గోపనపాలెం గ్రౌండ్ లో జరగబోయే సెకండ్ కౌంటీ మ్యాచ్ డబుల్ హెడర్ మ్యాచ్ ఫేస్ టు ఫేస్ వర్షం వల్ల 4 ఓవర్స్. నెల్లూరు మళ్ళీ అరుణ్ ఒక టీము, విజయవాడ వర్మ, గోపనపాలెం సురేంద్ర ఒక టీము. మళ్ళీ బ్యాటింగ్ కి మళ్ళీ, బౌలింగ్ కి వర్మ. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. చక్కటి బంతి, ఒక్క పరుగు మాత్రమే. పాయింట్ మీదుగా చక్కటి షాట్, 4 రన్స్. భారీ 6 కొట్టాడు బ్యాట్స్మెన్, మళ్ళీ పెద్దది. మరొక బ్లాక్ బంతి, డాట్ బాల్. వాట్ ఏ షాట్ బై మళ్ళీ, 6 రన్స్. మరొకసారి కవర్స్ మీదుగా గ్యాప్ షాట్, 4 రన్స్. ముందుకొచ్చి కొట్టాడు మళ్ళీ 6, పెద్దది. ఈసారి కవర్స్ మీదుగా కొట్టాడు 6. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా బుల్లెట్ షాట్, ఇది ఇంకా పెద్ద 6. వరుస 6ల తర్వాత డాట్ బాల్. మళ్ళీ 6లు కొడుతూనే ఉన్నాడు. చక్కటి బ్లాక్ బంతి. వైడ్ బంతి బట్ స్టంప్ అవుట్. ఇంకా ఆఖరి బంతి మాత్రమే మిగిలింది. తగిలి 2 రన్స్ మాత్రమే వచ్చాయి. నెల్లూరు టీం 77 పరుగులు కొట్టారు. 78 పరుగుల లక్ష్యంతో సురేంద్ర బ్యాటింగ్ కి దిగాడు. అది కూడా 4 ఓవర్లకు మాత్రమే. మొదటి బంతే గాల్లో కొట్టాడు, ఫస్ట్ వికెట్ కోల్పోయాడు. సింగిల్తో బౌనీ చేశాడు. డాట్ బాల్ అరుణ్ నుంచి. మళ్ళీ డాట్, ఫుల్ టాస్ బంతి. అరుణ్ చాలా డిఫికల్ట్గా వేస్తున్నాడు బౌలింగ్. మరొక డాట్ బాల్. ఫస్ట్ 6 కొట్టాడు సురేంద్ర, పెద్దది. కానీ 2 ఓవర్లకు 17 పరుగులు మాత్రమే సాధించాడు సురేంద్ర. ఇంకా 2 ఓవర్లకు 60 పరుగులు సాధించాలి. మ్యాచ్ 1 సైడ్ అయిపోయిన సురేంద్ర ప్రయత్నం మటుకు ఆగట్లేదు. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా పెద్ద 6. 4 ఓవర్లకు 78 పరుగులు అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. బట్ ప్రయత్నించాడు సురేంద్ర. బ్యాడ్ లక్ సురేంద్ర. వెల్ ప్లేడ్ నెల్లూరు అరుణ్ అండ్ మళ్ళీ. అలాగే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.